జై హో. ఎటైనా ఒకేలా కనిపించే ఇంద్రధనుస్సులు పటోలా సిల్క్ చేనేత కోకలు. ఉత్తర గుజరాత్ పఠాన్ పట్టణం డబుల్ ఇక్కట్ పటోలా చీరలకు ఒకనాడంతో ప్రసిద్ధం. దేశ విదేశాల్లో ఒక్క వెలుగు వెలిగింది. ఆదరణ తగ్గిందని చేనేతలు వేరే వృత్తులకు మారిపోవడంతో పటోలా నేత కాలం ఒడుకు చేరుతోంది. కళాత్మక చేనేతకు వారసులు విజయ్ సాల్వి, నమన్ సందేశ్రా మాత్రం ఈ అమూల్య కళను వస్తున్న తరాలకు అందిస్తున్నారు. పటోలా చీరకు పూర్వ వైభవం తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఉత్తర గుజరాత్లో ప్రముఖ నగరం పఠాన్. పర్యాటకులను ఆకర్షించే రాణి ఆఫ్ వావ్ ఓ మెట్లబావి. రాజా భీమదేవ్ అద్భుత స్మారక చిహ్నం. మగువలకు అంతకంటే ఆకర్షణగా నిలిచేది పఠాన్లోని పటోలా వస్త్రనందనం. డబుల్ ఇక్కత్ చేనేత సిల్క్ చీరల తయారీకి ప్రపంచ ప్రసిద్ధం. తరాలుగా చేనేత వస్త్రప్రియులకు ఇష్టమైన నగరం. ఎటు చూసినా ఒకేలా కనపడే అద్భుత నమూనాలో ఆకర్షణీయ రంగుల హంగుల్లో కనిపించే ఇంద్రధనస్సులు, పటోలా సహజ రంగుల చీరలు. అరుదైన అపురూప చేనేత చీర కాలం ఒడికి చేరే ప్రమాదంలో పడింది. పటోలా చీరల తయారీలో పేరు పొందిన సాల్వీల కుటుంబాలు చారిత్రక హస్తకళ ఉనికిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. నేను నమన్ సందేశ్రా. మేమెంతో కాలం నుంచి పఠాన్ పటోలా చీరల తయారీలో ఉన్నాం. ఇది ఎప్పుడో 900 ఏళ్ల నాటి కళ. పఠాన్లో నేటికి అనేక కుటుంబాల అనుబంధం ఈ చీరల నేతతోనే. వీటి నమూనాలు కొన్ని రాణికి వావులో కూడా తయారయ్యాయి. ఇవాళ అనేకులు ఈ పఠాన్ పటోలా చీరలను పురాతన జ్ఞాపకాలుగానే భావిస్తారు. ఇవి ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వంగా అందుతున్నాయి. పటోలా చీర 11వ శతాబ్దంలో సోలంకి రాజవంశీకుడు కుమారపాలరాజు కాలంలో వెలుగు వెలిగింది. ఆయన హయాంలో చేనేత పనివారు మహారాష్ట్ర నుంచి ఉత్తర గుజరాత్ వచ్చి స్థిరపడ్డారు. అలా వచ్చిన సాల్వీలు సహా 700 కుటుంబాలకు ఆయన ఆశ్రయమిచ్చి ఆదరించారు. కానీ నేడు కొన్ని కుటుంబాలే పటోలా కళాత్మక వారసత్వాన్ని సజీవంగా నిలిపాయి. હું પાટણમાં પટોળા 1962થી બનાવું છું. પાટણમાં પટોળા. నా పేరు విజయ్ సేవంతిలాల్ సాల్వి. మేము 1962 నుంచి పఠాన్ పటోలా చీరలు తయారు చేస్తున్నాం. ఎప్పుడో 1200 ఏళ్ల క్రితం దక్షిణ భారతావని నుంచి కుమారపాలరాజు సాల్వీలను తీసుకొచ్చారు. సాల్వీలు ఇక్కడే స్థిరపడ్డారు. అప్పటి నుంచి పటోలా చీరల తయారీ ఉనికిలో ఉంది. ప్రస్తుతం పటోలా చేనేత వస్త్రాలను చేసే కుటుంబాలు 3 లేదా 4 మాత్రమే మిగిలాయి. રાજા રજાડા વાપરતા હતા તો પટોળા બનાવવાના કારીગરો ઓછા થઈ ગયા. పటోలా చీర నేత ఆషామాషీ కాదు. నెలల తరబడి కష్టపడాలి. నీలిమందు, పసుపు, గోరింట లాంటి సహజ రంగులు అవసరం. ప్రతి చీర ఇరువైపులా ధరించేలా ప్రత్యేకంగా ఉంటుంది. పటోలా వారసత్వ కళను కాపాడేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి, ప్రోత్సహిస్తున్నాయి. అయినా నేటి యువత అంతగా ఆసక్తి చూపటం లేదు. ఒక పఠాన్ పటోలా వస్త్రాలను నెయ్యాలంటే కనీసం 2 నెలలు పడుతుంది. దుప్పటికి అయితే 1.5 లేదా 2 నెలల సమయం కావాలి. అదే చీర నేయాలంటే 3.5 నుంచి 4.5 నెలలు పడుతుంది. పెద్ద డిజైన్లు అయితే వ్యయం పెరుగుతుంది. అంత సమయం వెచ్చించాలి కదా. పటోలా వస్త్రాలకు ఉపయోగించే రంగులన్నీ ఎక్కువగా కూరగాయల నుంచి సంగ్రహించినవే. ఒక్కో చీర 100 ఏళ్లు ఉన్నా వెరసిపోదు. అయితే ఈ వారసత్వ కళ కలకాలం ఉండాలని భావించాం. అందుకే బీఈ చేసినప్పటికీ నేత పనిని కొనసాగిస్తున్నాం. నిజమైన పటోలా నేత కళను ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే మా ఉద్దేశం. విజయ్ సేవంతిలాల్, నామన్ సందేశ్రా లాంటి పటోలా చేనేత కళాకారులు ఎంతో శ్రమతో కూడిన ఈ చేనేత పని సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పటోలా చీరల తయారీలో సవాళ్లున్నాయి. కొన్ని రకాల చీరల నేతకు 4 నెలలు పడుతుంది. డిమాండ్ తగ్గుతుండటం లేదా అంతేసి కాలాన్ని వెచ్చించాల్సి రావటం కావచ్చు. యువ కళాకారుల్లో ఒకంత నైరాస్యం అలుముకుంది. వేరే వృత్తి వైపు వెళ్తున్నారు. అయినా పటోలా చీరల నాణ్యత, శక్తివంతమైన రంగుల కళ నేటికి ఆకర్షణగానే ఉన్నాయి.
यूनिकनेस इसमें ऐसा है कि पाटन పటోలా చీర రెండు వైపులా ఒకే విధంగా ఉంటుంది. ఏ చివరి నుంచైనా ధరించే వీలుంది. ప్రతి చివర పళ్ళు ఉంటుంది. ఒకరు ఈ చీరను ఎలాగైనా ధరించేందుకు అనువుగా నేసినవి. పూర్తిగా చేతి పనితో చేసినవే. ఎప్పటికీ రంగు వెరసిపోవు. కొన్నేళ్లకు పటోలా చీర చింకిపోయినా రంగు మాత్రం విరవదని గుజరాతీలో ఓ జాతీయం ప్రాచుర్యంలో ఉంది. है बड़ी पटोले भात फाटे पण फिटे ने పటోలా చీరల ప్రత్యేకతలు విశిష్టత కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని శ్రేణుల చీరల ధర వేల నుంచి లక్షల రూపాయల్లో ఉంది. నేత కార్మికుల కళా నైపుణ్యాలు పటోలా చీరలను కాలాతీత కళాఖండాలుగా మారుస్తాయి. వారసత్వ సంపదగా తరాలకందిస్తాయి. हेलो, मेरा नाम है विधि और मैं यहाँ నా పేరు విధి. పటోలా చీర కొనేందుకు ఈ పఠాన్ గారి దుకాణాన్ని సందర్శించాను. ఎంపికకు కొన్ని అద్భుతమైన నమూనాలను నా ముందుంచారు. ధరలు చూస్తే కొన్ని వేల నుంచి 2.5 లక్షల రూపాయల దాకా ఉన్నాయి. అనేక రంగులు, డిజైన్లు ఉన్నాయి. చేతితో నేసినవి కనుక వీటిని ధరించడం ఓ ప్రత్యేక అనుభూతి అని చెప్పవచ్చు. का पटोला हम जब पहनते हैं तो यूनिक ही लगता है, सबसे अलग होता है. పటోలా వన్నె చిన్నెలు, కీర్తి ప్రతిష్టలు విదేశాలకు వ్యాపించాయి. పటోలా చీరలకు ఆస్ట్రేలియా, అమెరికా, యూకే, మలేషియా దేశాల్లో ఆదరణ పెరుగుతోంది. అయితే స్వదేశంలో పూర్వ వైభవం తేవటానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 900 ఏళ్ల నాటి కళా సంరక్షణకు విజయ్, సందేశ్రాల కుటుంబాలు నిబద్ధంగా ఉన్నాయి. వారి నిబద్ధత పటోలా వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. अभी तो जैसे सब कुछ ఎందరో కస్టమర్లు మమ్మల్ని ఆన్లైన్లో సంప్రదిస్తారు. పఠాన్ పటోలా చీరలకు ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా, యూకేలో కొనుగోలుదారులు ఉన్నారు. గతంలో మాకు ఆగ్నేయాసియా లేదా యూరప్ నుంచి కొందరు ఆసక్తి కలిగిన కస్టమర్లు ఉండేవారు. ఈ దేశంలో మన మగువలు మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే పటోలా చీరలపై ఆసక్తి చూపుతున్నారు. बहुत लोग अभी धीरे धीरे जैसे अवेयरनेस स्प्रेड हो रही है